హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి టీజీపీఎస్సీ గ్రూప్ 2 బిగినర్స్ కోసం A to Z చెప్తా అండి, సిలబస్ నుంచి సక్సెస్ అయ్యే వరకు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సిలబస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మనతోని సిలబస్ ప్రింట్ ఉండాలండి. సిలబస్ ప్రింట్ ఉంటే మనకు ఏం చదవాలి ఏంటనేది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ ఉంటుందండి. అండ్ ఎన్ని పేపర్స్ ఉంటాయంటే 4 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఉంటాయి. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుందండి. అంటే కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది జనరల్ స్టడీస్లో. పేపర్ 2కి వచ్చేస్తే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, సోషియాలజీ అండ్ పాలిటీ ఉంటుంది. పేపర్ 3కి వస్తే ఎకానమీ ఉంటుంది. పేపర్ 4కి వచ్చేస్తే తెలంగాణ మూమెంట్ ఉంటుందండి. సో పేపర్ 4లో తెలంగాణ మూమెంట్ అనేది హై వెయిటేజ్ అంటే ఎక్కువ మార్క్స్ ఉన్న వెయిటేజ్ సబ్జెక్ట్ అండి పేపర్ 4 అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండి, ఇందాక నేను క్వాలిఫికేషన్ చెప్పడం మర్చిపోయాను. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అండి. మార్క్స్ అయితే చెప్పాను ఆల్రెడీ 600 మార్క్స్. సో పేపర్ 4లో అంటే పేపర్ 4 పేపర్స్ ఉంటాయి కదండి. పేపర్ 1లో 150, పేపర్ 2 150, పేపర్ 3 150, పేపర్ 4 150 అండి. సో ఇలా మొత్తం 600 మార్క్స్ ఉంటాయండి. ప్రిలిమ్స్, మెయిన్స్. సో మన దగ్గర అయితే తెలంగాణలో అయితే మెయిన్స్ లేదండి, ప్రిలిమ్సే ఉంటుంది. 1 స్టేజ్ ఎగ్జామ్ అండి ఇది. నో నెగిటివ్ మార్క్స్, అంటే నెగిటివ్ మార్క్స్ కూడా లేకుంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో చూడాలండి. మెయిన్గా చేయాల్సింది, చాలామంది మేము ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం అంటారు, కానీ ఒక్కరి దగ్గర సిలబస్ ప్రింట్ ఉండదు. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అంటే క్వశ్చన్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది వాళ్ళు ఒక్కసారి కూడా చూడకుండా ఇంకా బుక్స్ కొంటారు. బుక్స్ ఎలా అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 5-6 బుక్స్ కొంటారు. సో అలా కొనడం వల్ల మీరు ఒక్క బుక్ కూడా కంప్లీట్గా ఫినిష్ చేయలేరు. ఒక బుక్లో ఒకలాగా ఉంటుంది, ఇంకొక బుక్లో ఇంకొకలాగా ఉంటుంది. సో మీరు అనేది చాలా కన్ఫ్యూజన్ గురవుతారు. సో అందుకే చెప్తున్నాను, ఒక్క సబ్జెక్ట్కి ఒక్కటే బుక్ తీసుకోండి, ఒక్కటే స్టాండర్డ్ బుక్. మీకు ఆ సబ్జెక్ట్ ఆ ఒక్క బుక్ అయిపోయిన తర్వాత నాకు ఈ మ్యాటర్ సరిపోవట్లేదు అనిపించినప్పుడు రెఫరెన్స్ బుక్ తీసుకోండి, ఓకేనా. సో బుక్స్ అయితే ఇవి బుక్స్ నేను ఆల్రెడీ నా ఛానల్లో ఉందండి, గ్రూప్ 2 బుక్ లిస్ట్, ఒకసారి చూడండి. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, సో మీరు డెఫినెట్గా చూడండి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏ ప్యాటర్న్ వస్తున్నాయి అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిలబస్ ప్రింట్ తీసుకోవాలని చెప్పాను కదండి. చదివిన టాపిక్స్ పక్కన టిక్ మార్క్ పెట్టుకోవాలి. సో ఈ సబ్జెక్ట్ అంటే ఇలా ఈ సబ్జెక్ట్ అయిపోయింది, ఈ సబ్జెక్ట్ అయిపోలేదు అని చెప్పేసి మనకు ఒక ఐడియా ఉంటుంది. ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏది చదవకూడదు, ఏ టాపిక్ చదవాలని చెప్పేసి. ఇంకా చెప్పాను కదండి, స్టార్టింగ్లో ఎక్కువ బుక్స్ వాడకండి. ఒక సబ్జెక్ట్ ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. మీరు ఇంకేదైనా ఆన్లైన్లో క్లాసెస్ వింటే ఆ క్లాసెస్ నోట్స్ చేసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అంటే మనకు పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ మనకు కరెంట్ అఫైర్స్తో లింకప్ అయి ఉంటుంది కదండి. సో కరెంట్ అఫైర్స్ డైలీ రాసుకోండి, అంటే సబ్జెక్ట్తో లింకప్ చేసుకుంటూ అప్డేట్ చేసుకోండి. అండ్ ఇంకొచ్చేసరికి నెక్స్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేయండి. ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో అస్సలు కంపేర్ చేసుకోకండి. ఇంకా చాలా వరకు ఎలా ఉంటారంటే, సో మేము అకాడమిక్లో టాప్ ర్యాంకర్స్ని అని చెప్పేసి ఇక్కడ మాకు ఇదెంత అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ అకాడమిక్ ఇయర్, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ టోటల్లీ డిఫరెంట్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చామంటే ఒక లర్నర్గా మారి నేర్చుకోవాలి, నాకు వస్తుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఒక మ్యాటర్ చదివినప్పుడు, ఒక టాపిక్ చదివినప్పుడు, సో ఆ టాపిక్ని బట్టి పట్టడం కంటే అది ఎందుకు వచ్చింది, దాని వెనకాల ఇది ఎందుకు, ఏ ఉద్యమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉద్యమం వచ్చింది అనుకో, అది ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టారు, ఎవరు చీఫ్ గెస్ట్ ఎవరు, అంటే అందులో ఎవరి పాత్ర ఎక్కువ ఉంది, అలా కాన్సెప్ట్ అర్థం చేసుకొని చదవాలి. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ చెప్పాను కదండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డైలీ 3 టార్గెట్స్ పెట్టుకోండి, కంపల్సరీగా పెట్టుకోండి. ఎలా అంటే ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఒక బుక్ తీసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూమెంట్ తీసుకొని అందులో ఒక టాపిక్ చదివారనుకోండి. సో ఈరోజు ఒక టాపిక్ చదివితే ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ డే కొత్త టాపిక్ చదివే ముందు నిన్న చదివిన దాన్ని ఈరోజు కూడా మళ్ళీ రివైజ్ చేయండి. అండ్ చదివిన టాపిక్ ఒక చాప్టర్ అయిపోయిందంటే ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేసిన తర్వాత MCQs రాయండి, అంటే మాక్ టెస్టులు రాయండి. అంటే చాలామంది ఎలా అనుకుంటారంటే నా సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యాకే మాక్ టెస్టులు రాస్తామని అనుకుంటారు, రివిజన్ మొత్తం కంప్లీట్ అయ్యాకే మాక్ టెస్ట్ రాస్తామనుకుంటారు. సో అలా అస్సలు చేయకండి, అది చాలా పెద్ద బ్లెండర్ మిస్టేక్ అవుతుంది. సో మీరు చదివేటప్పుడే MCQs రాయండి. సో MCQs సాల్వ్ చేయండి. అంటే మనం ఇప్పుడు సాల్వ్ చేయకపోతే ఇది ఎందుకు చేయలేకపోయాము ఏంటని చెప్పేసి మనం మిస్టేక్స్ చేసి సరిదిద్దుకోండి, అప్పుడు మనకు ఎక్కువ గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఈరోజు ఎలా అంటే చెప్పాను కదండి 3 టార్గెట్స్ పెట్టుకోవాలని చెప్పేసి 2 అవర్స్ ఒక కొత్త టాపిక్ చదివామంటే ఒక 1 అవర్ రివిజన్ చేయండి, ఒక 1 అవర్ ఎంసీక్యూస్ రాయండి, ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మనం నేర్చుకున్న టాపిక్ ఎక్కడి వరకు మనకు గుర్తుంది, మనం కరెక్ట్ వేలోనే వెళ్తున్నామా లేదా అని చెప్పేసి మనకు తెలుస్తుంది. చాలామంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇగ్నోర్ చేశారండి. సో అస్సలు అలా చేయకండి, మనం స్టార్టింగ్ నుంచి చదవండి. నేను స్టార్టింగ్ నుంచి చదివాను కాబట్టి ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేశారు ఏంటని చెప్పేసి నాకు చాలా బాగా అర్థమైపోయింది. సో నేను ఒక టాపిక్ చదివేటప్పుడు అందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతారని చెప్పేసి నేనే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటూ చదువుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ నోట్స్ చాలామంది షార్ట్ నోట్స్ అంటే ఉన్న బుక్ని మళ్ళీ యాజ్ దింపేస్తారండి. సో అలా అస్సలు చేయకండి. సో షార్ట్ నోట్స్ అంటే ఇంపార్టెంట్ డేట్స్, మనకు గుర్తుండని డేట్స్, మనకు కన్ఫ్యూజన్గా అనిపించిన కాన్సెప్ట్స్ మాత్రమే షార్ట్ నోట్స్గా రాసుకోండి. మొత్తం యాజ్ ఇట్ ఈస్ బుక్లో ఉన్నది మ్యాటర్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ దింపకండి. సో చాలామంది అలానే చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే రివిజన్కి ప్రయారిటీ ఇవ్వండి. సో చాలామంది రివిజన్ అస్సలు చేయరండి. రివిజన్ ఎలా అంటే సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యాక లాస్ట్లో చేస్తామనుకుంటారు, అది రివిజన్ అనుకుంటారు. అలా అస్సలు చేయకండి. చెప్పాను కదా, ఈరోజు చదివిన ఒక కొత్త టాపిక్ని మళ్ళీ నెక్స్ట్ డే ఒక కొత్త టాపిక్ చదివే ముందర నిన్న చదివిన టాపిక్ని రివైజ్ చేయండి. అట్లీస్ట్ 1 మంత్లో మీరు ఒక టాపిక్ గురించి ఒక 4 టైమ్స్ రివిజన్ చేయాలి. ఆల్రెడీ నా ఛానల్లో ఉందండి, రీడ్ ప్లస్ రీకాల్ ప్లస్ రివిజన్ RRR మెథడ్ని ఫాలో అవ్వండి. సో నా ఛానల్ ఉందో ఒకసారి నా ఛానల్కి వెళ్ళి RRR మెథడ్ అంటే ఏంటని చెప్పేసి ఒకసారి క్లారిటీగా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ని పోస్ట్పోన్ అస్సలు చేయకండి. చాలామంది కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ ముందర చదువుకుంటామని అనుకుంటారు, బట్ అస్సలు చదవకండి. కరెంట్ అఫైర్స్ అనేది ఒక్క సబ్జెక్ట్ మాత్రమే కాదండి. సో మనకు అన్ని సబ్జెక్ట్స్తో లింకప్ అయి ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ని అస్సలు పోస్ట్పోన్ చేసుకోకండి. సో డైలీ వీలుంటే డైలీ చదవండి. ఇంకా చాలామంది ఇంకా గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నామంటే స్టార్టింగ్లో నేను 18 అవర్స్ చదవాలి, 12 అవర్స్ చదవాలని టార్గెట్ పెట్టుకుంటారు. సో అలా అస్సలు పెట్టుకోకండి. మనకు స్టార్టింగ్లో ఒక 2-3 డేస్ అలాగే ఉంటుంది, తర్వాతకి అస్సలు అలా చదవలేమండి. సో ఫస్ట్ టైం ఒక 1 అవర్ 2 అవర్స్ చదువుతాము అని డైలీ ఒక 2 అవర్స్ నుంచి 4 అవర్స్ 5 అవర్స్ అలా డైలీ టార్గెట్స్ అంటే అవర్స్ పెంచుకుంటూ పోండి, కానీ తగ్గించుకుంటూ రాకండి. అండ్ బిగినర్స్ అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ అండి, చాలా వరకు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ప్రిపరేషన్ డిలే చేస్తారు. చాలామంది ఇలానే చేశారండి. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా అని చెప్పేసి ఇలానే అనుకుంటారు. సో నేను కూడా అలాగే అనుకున్నానండి. నేను యాక్చువల్గా 2024లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పేసి ఇంకా రాలేదు కదా అని చెప్పేసి అప్పుడు నేను డిలే చేశాను. సో నాలా అస్సలు చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే బుక్స్ రిపీటెడ్లీ చేంజ్ చేయడం. సో ఎవరు ఏ బుక్స్ చెప్తే ఆ బుక్స్ మాత్రం అస్సలు కొనకండి. మీకు ఏ బుక్ నచ్చితే బుక్ స్టాల్కి వెళ్ళి ఏ బుక్ అర్థమైతే ఆ బుక్ మాత్రమే కొనండి. ఒక్క సబ్జెక్టు ఒక్క బుక్ మాత్రమే వాడండి. ఇంకా చాలామంది ఆన్లైన్ క్లాసెస్ విని ఇంకా సిలబస్ అయిపోయిందని అనుకుంటారు. సో అది అస్సలు చేయకండి. క్లాసెస్ వింటూ మీకు గుర్తులేని పాయింట్స్, మిస్టేక్స్ అంటే ఎక్కువ కన్ఫ్యూజన్ అవుతున్న పాయింట్స్ అవి మాత్రమే షార్ట్ నోట్స్ చేసుకోండి. ముఖ్యమైన డేట్స్ మాత్రమే షార్ట్ నోట్స్ చేసుకోండి. ఇంకా రివిజన్ చేయకపోవడం అండి. రివిజన్ అంటే సో సిలబస్ అంతా అయిపోయాక చేస్తాం అనుకుంటారు, అస్సలు అది రివిజన్ కాదండి. సో ఒక 1 మంత్లో ఒక టాపిక్ అట్లీస్ట్ 4 టైమ్స్ రివిజన్ చేస్తే మనకు లాస్ట్లో ఎగ్జామ్ ముందర రివిజన్ చేసేటప్పుడు ఆ టాపిక్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. అలా మీరు అంతలా రివిజన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంసీక్యూస్ అండి. ఎంసీక్యూస్ ఇగ్నోర్ చేయడం, చాలామంది ఎంసీక్యూస్ అస్సలు పీవైక్యూస్ అస్సలు ప్రాక్టీస్ చేయరండి. సో ఒకసారి అది మనం ప్రాక్టీస్ చేస్తేనే మనం సిలబస్ ఎంత కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా అని చెప్పేసి మనకు ఒకటి తెలుస్తుందండి. ఇంకా వేరే ఆస్పిరెంట్స్తో అస్సలు కంపేర్ చేసుకోవద్దండి. సో ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవి, ఎవరి నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. సో వేరే వాళ్ళతో అస్సలు కంపేర్ చేసుకోకండి. అలా కంపేర్ చేసుకుంటే మనకు డిమోటివేట్గానే ఉంటుంది. సో అస్సలు కంపేర్ చేసుకోకండి. ఫస్ట్ డే నుంచి పర్ఫెక్ట్గా టైం టేబుల్ కోసం ఎక్కువ టైం అస్సలు వేస్ట్ చేయకండి. బిగినర్స్ ఎలా ఉంటారంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా అని చెప్పేసి ఇంకా బుక్స్ కొనడానికి, పెన్స్ కొనడానికి, టేబుల్ కొనడానికి, టైం టేబుల్ చేసుకోవడానికి నెలలు గడిపేస్తుంటారు. సో అలా అస్సలు చేయకండి. సో మనకు ఒక బుక్ ఉంటే చాలండి. సో మనకు నోట్స్ చేసుకోవడానికి మిగతావన్నీ అవసరం లేదండి. సో మనం ఎక్కడ కూర్చుంటే అదే మనకు టైం టేబుల్ అనుకోవాలి, చదువుకోవాలి. సో మనకంటే ఒక రూమ్ ఉండాలి, అన్నీ క్రియేట్ చేసుకోవాలి అని అలా అస్సలు అనుకోకండి. సో ఎక్కడ కూర్చొని చదివితే అక్కడే మన టైం టేబుల్ అనుకోవాలి, అక్కడే మన టేబుల్ అనుకోవాలి, అక్కడే మన బుక్ పెన్ ఉండాలి. సో లాస్ట్కి వచ్చేసి మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే సిలబస్, కాన్సెప్ట్, నోట్స్, పీవైక్యూస్, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం, రివిజన్, మాక్ టెస్ట్, సక్సెస్. ఇవన్నీ చేస్తేనే మనకు సక్సెస్ వస్తుందండి. సక్సెస్ అనేది ఊరికే రాదు. సో గ్రూప్ 2 అనేది ఒక 3 months 6 months చదివితే రాదండి. సో మనం అట్లీస్ట్ ఒక 1 year ప్రిపరేషన్లో ఉంటేనే మనం గ్రూప్ 2లో సక్సెస్ అవుతాము.
చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో సిలబస్ ప్రింట్ ఉండాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఆబ్జెక్టివ్ అండి. సో నెగిటివ్ మార్క్స్ లేకుంటాయి. సో 4 పేపర్స్లో ఆబ్జెక్టివ్ ఉంటుంది. సో సబ్జెక్ట్స్ చెప్పాను కదండి. సో 4 పేపర్స్లో ఫస్ట్ పేపర్లో జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్లో సోషియాలజీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీస్, పాలిటీ ఉంటుంది. థర్డ్కి వచ్చేసరికి ఎకానమీ అండి. ఎకానమీ తెలంగాణ ఎకానమీ, ఇండియా ఎకానమీ ఉంటుంది. అండ్ ఇంకా 4th పేపర్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండి. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఎక్కువ చదవాల్సిన టాపిక్స్ అండి. సో ఎక్కువ వెయిటేజ్ అంటే తెలంగాణ మూమెంట్కి ఉంటుందండి. సో మీరు తెలంగాణ మూమెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. సో 150 మార్క్స్ ఉంటాయండి. ఈచ్ పేపర్ క్యారీస్ 150 మార్క్స్ అండి. సో టోటల్ వచ్చేసి 600 మార్క్స్ అండి. సో మనము 600 మార్క్స్ అంటే మనం టార్గెట్ ఒక 450 మార్క్స్ పెట్టుకున్నామంటే ఒక 400 మార్క్స్ వచ్చినా మనము జాబ్లో ఉంటామండి. అలా అని చెప్పేసి అనుకోకండి. సో అంటే పేపర్ టఫ్నెస్ బట్టి మనకు జాబ్ అనేది డిసైడ్ అవుతుందండి. అంతే అండి వీడియో వచ్చేసి. సో ఇవి బిగినర్స్ కోసం ఇవండి, ఒకసారి చూసుకోండి.